హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు ది బెస్ట్ చికెన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. నేను చేసే ఈ చికెన్ కర్రీ ముక్క సాఫ్ట్గా చిక్కటి గ్రేవీతో చాలా డెలీషియస్గా డిఫరెంట్ టేస్ట్తో ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే ఈ కర్రీ బిర్యానీలోకైనా రైస్, రోటీ, రాగి సంగటి, దోశ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. అలా ఈజీగా కూడా చేసేయచ్చు. మరి ఈ చికెన్ కర్రీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానే ట్రై చేయండి. రుచి మాత్రం అదిరిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. చికెన్ కర్రీ కోసం 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ 1/2 kg చికెన్ని 2 సార్లు బాగా క్లీన్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సోపు 1 స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. చిన్నవిగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు తీసుకోవాలి. అలాగే కసూరి మేతి 1 స్పూన్ తీసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్ తీసుకోవాలి. జీడిపప్పు కొంచెం, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెంగా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగా, చెక్క ఈ స్పైసెస్ కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. స్పైసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగుతుంది. పచ్చి వాసన అనేదే ఉండదు. పచ్చి వాసన లేకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇలా 2-3 సార్లు బాగా కలిపి దగ్గరగా చేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడే బాగుంటుంది. చూడండి, బాగా ఉడికిపోయింది కదా, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు పసుపు 1/2 స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే పడుతుందండి. నేనైతే ఎక్కువ కారమే వేసుకున్నాను. చికెన్ కర్రీలోకి కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా 2 నిమిషాలు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వాటర్ వేయండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోనే జీడిపప్పు వేసేసుకోవాలి. జీలకర్ర, సోప్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టించుకున్న జీడిపప్పు, కొబ్బరికాయ పేస్ట్ మొత్తం చికెన్ కర్రీలో వేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా చికెన్ కర్రీలో వేసేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్క మెత్తగా ఉడికి ముక్క సాఫ్ట్గా, గ్రేవీ చిక్కగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కసూరి మేతి వేసేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. అందరూ అయితే ఇష్టంగా తింటారు. కూర అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.